మనము రాక్షస వంశస్థులు, శివభక్తులు, మనం మన ఆధీనంలో ఉండాలి. విష్ణు మనమెందుకు, అప్పుడు మనమే రాజులు అవుతాము. అన్ని అస్తిత్వం 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 విష్ణు విష్ణు అంటున్నారు. ఈ అస్తిత్వాన్ని శివుడికి తెచ్చిచ్చేయాలి మనము. అందుకోసం విష్ణువుని లేకుండా చేయాలి. కాబట్టి యోగ నిద్రకి వెళ్తూ ఉంటాడు. యోగ నిద్ర ఎవరు? విష్ణు యోగ నిద్రకి వెళ్తూ ఉంటాడు. యోగ నిద్ర, ఆ యోగ నిద్రలో ఉండేటప్పుడు వెళ్ళి మింగేయి అంటారు. సరైన అదే విధానంగా మహావిష్ణు యోగ నిద్రలో ఉండేటప్పుడు అతను వెళ్ళి మింగేస్తాడు. ఇక అస్తిత్వం పోయింది. అస్తిత్వం పోతేనే ఇంకెవరు ఉండాలి? శివుడికి ఇచ్చేస్తారు పరమేశ్వర అని. శివుడు వెళ్ళి తన త్రిశూలాన్ని ముందు పెట్టి ప్రకృతి అస్తిత్వంలో ధ్యానంలో కూర్చొనిస్తాడు. అంతే, రాక్షసులు వచ్చేసరి ఇక దేవలోకము కొన్ని ఇంకెవరు కాపాడేవాళ్ళు లేరు. శివుడు అస్తిత్వంలో ఉండిపోయాడు. కాపాడేవాళ్ళు ఎవరు లేరు. ఇంద్రలోకం పోయింది, ఇంకో లోకం, ఇలా ఒక్కొక్క రాక్షసులు ఎంత మంది ఉన్నారు, అందరూ వచ్చేసారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు గుర్తొస్తుంది, ఓ అస్తిత్వాన్ని పొందాలంటే విష్ణు కావాలి కదా. విష్ణు రూపం ఎవరున్నారు ప్రపంచంలో ఇంకా అంటే దత్తాత్రేయ. అప్పుడు దత్తాత్రేయుని పిలిచి ఆ అస్తిత్వాన్ని, ఎవరైతే ఉన్నారో మన శివుడు ధ్యానంలో ఉంటాడు కదా, ఆ శివుడి దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయ నువ్వు వెళ్ళి ఆ అస్తిత్వానికి ఆధీనం చేసుకో అని చెప్తారు. అప్పుడు దత్తాత్రేయ స్వామి వెళ్ళి అస్తిత్వాన్ని తీసుకున్న తర్వాత ఆ ఒక పరమేశ్వరుడు ఆ అస్తిత్వంలో నుంచి, ధ్యానంలో నుంచి బయటకు వచ్చి అప్పుడు ఆ రాక్షసుని సంహరించి అప్పుడు అందులో ఉన్న మహావిష్ణు బయటకు వస్తాడు. చూసారా? లేదు అంటే అస్తిత్వం వదిలేస్తే బ్రహ్మాండం లేదు, క్షణాల్లో వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో ఈ దత్తాత్రేయ స్వామి వారు వెళ్ళి అస్తిత్వాన్ని పొందుతారు. చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ వింటూ ఉంటే చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఈ రోజు దత్తాత్రేయ స్వామి జన్మించిన రోజు కాబట్టి ఓం శ్రీ గురు దత్తాయ నమః అనే మహామంత్రాన్ని మనం జపించడం వలన మనకెంతో పుణ్యఫలం. గురు దత్తని నామస్మరణం చేయడం వల్ల ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకరూపంలో ఉన్నవారు. మహాలక్ష్మిని ఉన్నారు, మహా సరస్వతి ఉన్నారు, దుర్గాదేవిని ఉన్నారు.